ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను, ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎలా మాట్లాడాలన్నా, ఎలా ఆలోచించాలన్నా, ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడుంది చెప్పండి? మైండ్. ఇప్పుడు అడుగుతున్నాను, మనం పరిశుద్ధం, దేవుడు పిలిచాడుగా, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది? అలా నీటిలో ములిగాల తేలిపోతే వెంటనే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది? డ్రెస్ కోడ్ మార్చేస్తే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఎలా వస్తుంది? నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మైండ్ సెట్ ఎలా మారుతుంది? మన ఆలోచన విధానం, మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలి. మారాలంటే ఎలా మారుతుంది?